బంగ్లాదేశ్కి బాగా బలిసింది. ఒకప్పుడు భారత్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీతో పోరాడి బంగ్లాదేశ్కి స్వాతంత్రాన్ని ఇప్పించింది. కొన్ని సంవత్సరాలు మన సొమ్ము తిన్నారు, కొన్ని సంవత్సరాలు మన తిండి తిన్నారు, మనకే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. T20 వరల్డ్ కప్ ఆడడానికి బంగ్లాదేశ్కి భారత్లో సెక్యూరిటీ రీజన్స్ అడ్డొచ్చాయంట. అల్లర్లు జరుగుతుంది ఎక్కడ, రోజుకొక హిందూస్ని చంపుతుంది ఎక్కడ, ఈ బంగ్లాదేశ్ని వెనక నుండి నడిపిస్తుంది ఎవరనేది అందరికీ తెలుసు. పాకిస్తాన్. వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని ప్లాన్స్ చేయాలో అన్ని ప్లాన్స్ వేస్తున్నారు. భారతదేశాన్ని అణగదొక్కడానికి, భారతదేశంలో ఉన్న హిందూస్ని అణగదొక్కడానికి. మీ అందరికీ తెలుసు, బలూచిస్తాన్ పాకిస్తాన్ ఇద్దరికి పట్టం లేదు. బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి విడిపోవాలని కోరుకుంటుంది, ప్రత్యేకమైన స్వాతంత్రం కావాలని కోరుకుంటుంది. దానికోసం చాలా ప్రయత్నాలు చేస్తుంది, చాలా పోరాటాలు చేస్తుంది, ఇప్పటికీ చేస్తుంది. చాలామంది అన్నారు బలూచిస్తాన్కి భారత్ సపోర్ట్ చేయొచ్చు కదా. ఎందుకు? రేపొద్దున బలూచిస్తాన్ కూడా ఇలా తయారవ్వదు బంగ్లాదేశ్ లాగాని మీరు ఎవరైనా చెప్పగలరా? శ్రీలంక మన సహాయం పొందింది, నేపాల్ మన సహాయం పొందింది, మాల్దీవ్స్ మన సహాయం పొందిన వాళ్ళు, ఇంకా చాలామంది దేశాలు ఉన్నాయి. వీళ్ళందరూ మనకు రివర్స్ అయ్యారు. అందుకే భారతదేశం ఎవరికైనా సహాయం చేసే ముందు 1కి 100 సార్లు ఆలోచిస్తుంది, ఆలోచించాలి కూడా. జై శ్రీరామ్.